ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఇక నీకు శుభ గడియలు మొదలయ్యాయి. నా మాటలను నమ్మినట్లయితే వెంటనే ఈ క్షణమే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి వార్తను తీసుకువచ్చారో, ఎలాంటి శుభాన్ని అందించబోతున్నారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు నన్ను నమ్మావు కదా, ఇక నీకు శుభగడియలు మొదలయ్యాయి బిడ్డ. నీకోసం ఒక తీయటి వార్త ఎదురు చూస్తుంది. నమ్మి విను తల్లి. నువ్వు కోరింది కోరినట్లుగా ఖచ్చితంగా అది అలానే జరగబోతుందమ్మా. మనస్ఫూర్తిగా ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. నీ బాబా నీకు చెప్పేది పూర్తిగా అర్థమవుతుంది. నువ్వు మనసు పెట్టి ఎప్పుడైతే నా ఈ మాటలు వినడం, సాయి మాటలు వినడం మొదలు పెట్టావో ఆ క్షణం నుంచి నీ జీవితం మంచిగా మారిపోయింది. అతి త్వరలోనే నువ్వు ఎదురు చూస్తున్న కోరికలన్నీ తీరిపోతాయమ్మా. నీ కోరిక తీరిన వెంటనే నువ్వు నా దర్శనానికి వస్తావు కదా, నా ద్వారకాయ మాయలో కూడా నువ్వు అడుగు పెడతావు. అలా అడుగు పెట్టేలా నేనే చేస్తానమ్మా. నువ్వు దేనికి దిగులు పడకు. మంచిగా ఇప్పుడు ఎలా అయితే న్యాయంగా ఉన్నావో అలానే న్యాయంగా వెళ్తూనే ఉండు. ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా సరే అస్సలు వెనకడుగు వేయకు. అలానే ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా నీకు విజయం అనేది చేరువవుతుంది. నీ కోరికలన్నీ ఒకటి తర్వాత మరొకటి అన్నీ నెరవేరుతాయి బిడ్డ. ఇప్పుడు నువ్వు ఎందుకు చెప్పు బాధపడుతున్నావు? నువ్వు అనుకున్న వెంటనే నువ్వు చేసే పనిలో విజయం వస్తుందా చెప్పు? దానికోసం కాస్త కష్టపడాలి కదమ్మా. అప్పుడే కదా విజయం అనేది నీ సొంతమవుతుంది. అలానే బిడ్డ, నీలో ఎంతో నిజాయితీ ఉంది, పట్టుదల ఉంది, నీ లక్ష్యాన్ని నువ్వు సాధించగలను అన్న నమ్మకం కూడా ఉంది. ఇక నీకున్న సమస్యలు ఏదైనా సరే అవి నీకు చాలా చిన్నదిగా అనిపిస్తాయమ్మా. ఎప్పుడైతే నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోగలవు అన్న నమ్మకాన్ని నీలో పెంచుకుంటావు, ఆ క్షణమే నీకు ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా సరే అవి చాలా చిన్నదిగా నీకు కనిపిస్తాయి. అలాంటివి నీకు చాలా సులువే కదా దాటేయడం. మరి కొన్నిసార్లు ఎందుకు, కొన్నిసార్లు ధైర్యంగా దాటగలుగుతున్నావు, కొన్నిసార్లు డీలా పడిపోతున్నావు. ఎందుకు చెప్పు తల్లి? ఎందుకు అలా డీలా పడిపోతున్నావు? ఎందుకు నమ్మకాన్ని కోల్పోతున్నావు చెప్పు? పట్టుదలతో ఉండమ్మా. నీకు ఒక గొప్ప పరిష్కార మార్గం నేను చూపుతాను కదా. నువ్వు నడవడానికి అవసరమైన మంచి దారిని కూడా చూపిస్తాను. ఇక అస్సలు భయపడకు, బాధపడకు. సమయానికి అన్నిటినీ నేను చక్కబెడతాను కదా. ఇంకా ఎందుకు తల్లి దిగులుగా కూర్చున్నావు? ఆనందంగా ఉండు. అన్నీ నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతాయమ్మా. ఇక నీలో ఉన్న దిగులు, భయము అంతా వదిలేసి ప్రశాంతంగా ఉండు. నిన్ను, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీ తండ్రిగా నాపైనే కదా ఉంది. నువ్వు నీ కుటుంబం బాధ్యత తీసుకో. నేను నీతో పాటు నీ కుటుంబం బాధ్యత మొత్తాన్ని నేను స్వీకరిస్తాను. నీ చెయ్యి పట్టుకొని మరి నువ్వు ఏం చేయాలో అన్నిటినీ నేను చెబుతాను. బాధపడకమ్మా. ఒకవేళ నీకు ఎప్పుడైనా బాధ కలిగితే, నువ్వు తట్టుకోలేనంత బాధ నీలో వచ్చినప్పుడు ఒక్కసారి నన్ను తలుచుకో. నా రూపాన్ని నీ మనసులో నిలుపుకో. ఆ క్షణం నీ బాధ అంతా తొలగిపోతుంది. నీ బాబా ఉన్నారు కదా, ఇక సంతోషంగా ఉండు. నువ్వు ఎప్పుడైనా ఒంటరివి అని నీకు ఎప్పుడైనా అనిపిస్తే నా నామస్మరణ చేయి తల్లి. నా నామం వేల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. అలాంటిది నీలో ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదో చెప్పు? నీలో ఉన్న ఒక 2-3 ప్రశ్నలకి తప్పకుండా సమాధానం అనేది దొరుకుతుంది. ముందు నీవు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నీ బాబాని చూస్తూ నీ మనసులో ఉన్న ప్రశ్నలను అడుగు. అప్పుడు తప్పకుండా నీకు సమాధానం అనేది దొరుకుతుంది. అది ఎలా అయినా సరే తల్లి, నీకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడు, నీకే తెలుస్తుంది. కళ్ళు మూసుకొని నీ బాబాని తలుచుకుంటూ నీ సాయి నామస్మరణ చేస్తూ నీ ప్రశ్న ఏదైతే ఉందో, నీ సమస్య ఏదైతే ఉందో దాన్ని చెప్పుకో. దానికి తగ్గ పరిష్కారం అనేది నీ మనసులోకే వచ్చేస్తుంది. నిన్ను ఒక మంచి స్థాయికి నేను చేరవేస్తానమ్మా. నేను ఎప్పుడూ కూడా నీతోనే, నీకు తోడుగా ఉంటాను అని ప్రమాణం చేస్తున్నాను తల్లి.
నా మాట అస్సలు పొల్లుపోదు. నీ సాయి ప్రమాణం చేశారు అంటే ఇక నీ జీవితంలో ఎలాంటి సమస్యలు, కష్టాలు ఏమీ ఉండవు. నువ్వు నీ జీవితం ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నావో అది అలానే మారుస్తాను బిడ్డా. నమ్ము తల్లి. అతి త్వరలోనే నీ జీవితంలో శుభగడియలు ప్రారంభమయ్యాయి. నువ్వు ఏ శుభవార్త కోసమైతే ఎదురు చూస్తున్నావో అదే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది. వీలైనంత వరకు నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకుంటూ ఉండు తల్లి. నీ మనసు అనేది కాస్త కుదుట పడుతుంది. అప్పుడు నీకు మంచి మంచి ఆలోచనలు కూడా వస్తాయమ్మా. ఒక్కటి గుర్తుంచుకో బిడ్డా, నువ్వు నన్ను మర్చిపోయినా సరే నేను మాత్రం నిన్ను ఎన్నటికీ మరువను. ఇప్పుడు ఈ క్షణం నువ్వు మోస్తున్న భారమంతా నాకు అప్పగించు. అంతా నేను చూసుకుంటాను. నీకు సంతోషకరమైన జీవితాన్ని ఇస్తాను తల్లి. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఎటు చూసినా కూడా నీ బాబా నీ పక్కనే ఉన్నారు అని నువ్వు గుర్తుపెట్టుకో. అసలు నిన్ను ప్రతిరోజు నా గుడికి వచ్చి నన్ను ఎందుకు దర్శించుకోమంటున్నానో తెలుసా? నువ్వు నా బిడ్డవి. అందుకే నేను ఇంతలా చెబుతూ ఉన్నాను. చెప్పింది పదే పదే నీకు గుర్తు చేస్తూనే ఉన్నాను. నాపై నీకు ఎంతో నమ్మకం, భక్తి ఉంది కదా. అలాంటి నా బిడ్డకు అతి త్వరలోనే నా నుంచి ఒక శుభవార్త వస్తుంది. ఆ శుభవార్తను నువ్వు ఆనందంగా స్వీకరించే రోజు అతి దగ్గరలోనే ఉందమ్మా. జీవితంలో కొన్ని రోజులైనా సంతోషంగా ఉండాలి అనుకుంటే ఏదో ఒక కష్టం వచ్చి పడుతుంది అని అనుకుంటున్నావు కదా. అది అంతా దైవలీల తల్లి. ఇప్పుడు జరిగేది, జరగబోయేది అంతా కూడా నీ బాబా అనుగ్రహమే. కాబట్టి నీ సాయి మాటలను గుర్తుంచుకో. అస్సలు నిర్లక్ష్యం చేయకు. కేవలం నీలో ఉన్న సహనం, భక్తి వలనే నీ పనులన్నీ పూర్తవబోతున్నాయమ్మా. ఆపద క్షణం ఏదైనా సరే నేను నిన్ను అస్సలు చెయ్యి వదలను. నీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది. ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా నాపై నమ్మకంతో ఉండు. ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నిన్ను ప్రతి క్షణం నేను కాపాడుకుంటూనే ఉన్నానమ్మా. ఆ విషయం నీకు తెలుసో తెలియదో కానీ చెప్పడం నా బాధ్యత కదా. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆ పనిలో ఫలితం రావడం లేదు అని బాధపడుతున్నావు కదా. దిగులు పడకు. త్వరలోనే నువ్వు ఊహించని విధంగా ఒక గొప్ప అద్భుతం నీ జీవితంలో జరిపించబోతున్నాను. ఇక ధైర్యంగా, సంతోషంగా ఉండు తల్లి. నీ సాయి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు. అర్థమైంది కదా. ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు. బాబాగారి మాటలు మనకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని అనుకుంటున్నాను. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.